కరీంనగర్ జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ కలకలం రేగింది. గంగాధర మండలం మధురానగర్ లో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి 2 బాక్సులను తీసి పక్కనే ఉన్న కల్వర్టులో పడేశారు. ఇది గమనించిన స్థానికులు అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించగా ఆటో డ్రైవర్ పరారయ్యారు. బాక్సులను ఓపెన్ చేసి చూడగా వాటిలో భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ ను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారైన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా మధురానగర్ ఎత్తుబోడ ప్రాంతం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. కరీంనగర్ జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ కలకలం రేగింది. గంగాధర మండలం మధురానగర్ లో ఆర్టీసీ బస్సు అండ్ ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. మీనాక్షి, ఆటోలో అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ తరలిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆటోలో నుంచి రోడ్డు పైన జిలెటిన్ స్టిక్స్ పడిపోవడంతో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. హుటాహుటిన ఆటో డ్రైవర్ వెంటనే ఆ జిలెటిన్ స్టిక్స్ అన్నింటినీ కూడా పక్కనే ఉండేటువంటి ఒక చిన్న కాలువలో పడేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆర్టీసీ బస్సు ఆటో 2 ఢీకొన్నటువంటి సందర్భంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆటోలో తరలిస్తున్నటువంటి జిలెటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. దీంతో అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనేటువంటి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. జిల్లాలో గ్రానైట్ క్వారీలకు ఎక్కువగా వాడుతుంటారు. క్రషర్స్ లో పేలుడు పదార్థాల కోసం వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటి కోసం ఏమైనా తరలిస్తున్నారు